డ్రగ్స్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా? తెలంగాణలో డ్రగ్స్ విషయంలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదిలిందా? తెలంగాణలో పట్టుబడ్డ ఆ డ్రగ్ ముఠాకు వైఎస్ఆర్సీపీ నేతకు సంబంధాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, హైదరాబాద్లో ఒక డ్రగ్ ముఠా అయితే బయటపడింది. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఒక వార్త చేశారు, కూడా అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు తెలంగాణ పోలీసులు ఒక ముఠాని అరెస్ట్ చేశారు ఒక 4 days బ్యాక్. డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేస్తే ఆ డ్రగ్స్ ముఠాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్వారకా నుడా చైర్మన్, నెల్లూరు జిల్లా నుడా చైర్మన్, ఆయన ద్వారకా పేరు ద్వారకానాథ్, ముక్కాల ద్వారకానాథ్. ఆయన వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ప్రేమ్చంద్ అనుకుంటా అతని పేరు. వాళ్ళ అబ్బాయితో పాటు అతని స్నేహితులు అందరూ దొరికారు ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో. ఓకే, దీంతో తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం మీద విచారణ జరిపితే ఇక్కడ తీగలాగితే డొంక ఎక్కడ కదిలింది? ఆంధ్రప్రదేశ్లో కదిలింది. ఎందుకు కదిలింది ఆంధ్రప్రదేశ్లో అని అంటే, గంజాయి కానీ డ్రగ్స్కి కానీ ఒక అడ్డాగా, ఒక కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ మారింది అనేది చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. చాలా ఆధారాలతో సహా కాకినాడ పోర్ట్ నుంచి డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఓడరేవు నుంచి ఎగుమతి చేస్తూ దిగుమతిగా డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు అనే ఒక ఆరోపణని అసెంబ్లీ వేదికగా చేశారు, అసెంబ్లీ బయట కూడా చేశారు. సో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన మీద చేశారు. ఆల్రెడీ కాకినాడ అంటే అదే కదా, కాకినాడ పోర్టు బేస్ చేసుకొని ఆయన భారీ ఎత్తున బియ్యం ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ ఎగుమతి చేసినటువంటి బియ్యంతో దిగుమతి ఇలాంటివి చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో చేశారు, అసెంబ్లీ బయట కూడా ఆరోపణలు చేశారు. సో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది అనేది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కేవలం డ్రగ్స్ కొకైనే కాదు, విజయవాడలో కూడా తేలింది. విజయవాడలో కూడా ఆ మధ్యకాలంలో ఒక అడ్రస్కి వెళ్తే ఆ అడ్రస్లో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అడ్రస్ దొరికింది విజయవాడలో. సో కాబట్టి ప్రతి చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలకు సంబంధించి కొకైన్ కానీ ఇవన్నీ, అలాగే గంజాయి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతుంది అనేది సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆ సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు సరిహద్దుల్లో ఒక భారీగా తనిఖీలు చేస్తున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాల పోలీసులు భారీగా తనిఖీలు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు. సో రీసెంట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకుంది. మత్తు పదార్థాలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలి నాకు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ఆదేశం జారీ చేశారు. ఆ మేరకు పోలీసు బాసులు కూడా అందరూ చాలా స్ట్రిక్ట్గా, చాలా ప్లాన్డ్గా తనిఖీలు చేస్తూ వాళ్ళు ఈ డ్రగ్స్ని అమ్మేటువంటి వాళ్ళు, సరఫరా చేసేటువంటి వాళ్ళు, తీసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. అలాగే గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి సరఫరా చేసేటువంటి ముఠాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో పట్టుకోవడం జరిగింది. అలాగే ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ ముఠాని పట్టుకోవడం జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ ప్రేమ్చంద్ అనేటువంటి అతను బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడి ఆ రోజున ఈ డ్రగ్స్ తీసుకొని పార్టీ చేసుకుంటున్నారు అనేది పోలీసుల వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి ఎవరు ఈ ప్రేమ్చంద్ ఎవరు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నుడా చైర్మన్ ద్వారకానాథ్ కుమారుడు అని తేలింది. సో ఇక్కడ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కొత్తగా హైదరాబాద్ సిపి అయ్యారు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఇంతకుముందు నెల్లూరులో కూడా ఆయన ఎస్పీగా చేశారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కనుక ఎక్కడ కాంప్రమైజ్ గారు,
ప్లస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అందుకే రేవంత్ రెడ్డి ఆయన అపాయింట్ చేశారు. సో ఆయన డ్రగ్స్ మీద చాలా డ్రైవ్ చేస్తున్నాడు. డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరు, సరఫరా చేసేవాళ్ళు ఎవరు, అసలు ఎలా జరుగుతుంది, ఆన్లైన్ బేస్డ్ జరుగుతుందా, లేదంటే బై హ్యాండ్ జరుగుతుందా, లేదంటే ఎక్కడైనా నిల్వలు ఉంచారా, టాలీవుడ్కి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇప్పటివరకు జరిగిపోయింది. ఇక నుంచి కనుక మీరు కనుక చట్ట వ్యతిరేకంగా ఈ డ్రగ్స్ లాంటివి కనుక తీసుకున్నట్టు తేలితే చట్ట ప్రకారం శిక్షించబడును. సో దీంట్లో ఎవరిని పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చూసేది లేదు, ఎవరైనా సరే ఒకటే, ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చాలా క్లియర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపి, హైదరాబాద్ సిపి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ప్రతి చోట అన్ని చోట్ల అణువణువున ఎతుకుతున్నారు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అణువణువున ఎతుకుతున్నారు. ఆ క్రమంలో పట్టుబడినటువంటి ముఠానే ఇది. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కుమారుడు అని అంటే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు అనుగుణంగా ఈ లింక్ అయితే దొరికింది కదా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల మీద ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఏమైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఈ గంజాయిని ప్రతి గ్రామానికి గంజాయి ముఠాను ఏర్పాటు చేశారు, గంజాయి మొత్తంలో యువతను ముంచెత్తుతున్నారు అని చెప్పి వాళ్ళు కొన్ని ఆధారాలతో సహా చెప్పారు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కూడా ఈ గంజాయి సరఫరా వెనుక ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. సో ఇక్కడ గంజాయి మొత్తం మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ అక్కడ తెలిసినటువంటి అంశమే. దాని మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారంటే పకడ్బందీ చర్యలు తీసుకోవట్లేదు కనుకనే ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తూ ఉన్నారు గంజాయిని. గంజాయితో పాటు ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మరి ఈ ఇతని కుమారుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నుడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ద్వారకానాథ్, అతని కుమారుడికి ఎలా వచ్చింది, ఆ డ్రగ్ ఎలా వచ్చింది? ఆ డ్రగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రమేయం లేకపోతే, లేదంటే కొంతమంది సరఫరా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగా అనుమానిస్తే పోలీసులు ఈ లింక్ దొరికింది కాబట్టి బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజమేనేమో అనేటువంటి అనుమానం అయితే ఇప్పుడు సహజంగా వస్తుంది. సో కాబట్టి ఒక హబ్గా హైదరాబాద్ ఉంటే సరఫరా చేసేటువంటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందనేది ఇప్పుడు పోలీసుల యొక్క అనుమానం. అందుకే ఇప్పుడు ప్రతి అణువును కూడా సరిహద్దుల్లో అన్వేషిస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో అసలు చీమ చిట్టుకుమన్నా కానీ తెలిసిపోయేలా హైదరాబాద్ సిపి కానీ లేదంటే తెలంగాణ పోలీసులు కానీ అప్రమత్తం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి మత్తు పదార్థాలని కట్టడి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది రాజకీయాన్ని కూడా సంతరించుకుంది. ఎందుకు రాజకీయాన్ని సంతరించుకుందంటే డ్రగ్స్ను పట్టుబడినటువంటి వాళ్ళల్లో రాజకీయ నాయకులకు సంబంధించి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది రాజకీయ అంశానికి సంతరించుకుంది. సో నీకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెన్ని మూలాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉందో. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు డ్రగ్స్కి సంబంధించి. సినిమా వాళ్ళందరినీ అగ్ర నేతలు, అగ్ర హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరినీ విచారించారు ఒక మూమెంట్లో. వాళ్ళ మూమెంట్లో విచారించిన తర్వాత అసలు డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫైలు మూవ్ అయ్యేటటువంటి క్రమంలో ఆ డ్రగ్స్ ఫైల్నే మాయం చేయడం జరిగింది గత ప్రభుత్వం. సో కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మన అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తాము, అందరూ సహకరించిన విపక్షాలు కూడా అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఆ క్రమంలో చేసినటువంటి తనిఖీల్లో బయటపడ్డటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల పిల్లలే డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది బయటపడింది హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని. కాబట్టి ఇంకా దీని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి పోలీసులు కానీ లేదా తెలంగాణ పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కళ్ళే బయటపడ్డారు, ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా బయటపడతారేమో చూడాలి. సో గతం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక ఆరోపణలు చేశారు. విజయవాడ కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ అడ్రస్ ఉంది, గుజరాత్ పోర్ట్ నుంచి డైరెక్ట్గా విజయవాడ అడ్రస్లో ఉండేటువంటి ఒక కంపెనీకి వస్తున్నాయి అనేది విజయవాడ పోర్ట్ నుంచి, గుజరాత్ పోర్ట్ నుంచి. సో ఆల్రెడీ కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతుందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఈ మూలాల మొత్తాన్ని కూడా కదిలించేటువంటి ప్రయత్నం తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.